సజీవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. అందరూ బాగున్నారా? మరి ఈ సజీవుని స్వరం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూసుకోకముందు చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, మరి ఈ సమయంన సజీవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ ప్రియ బిడ్డలతో నువ్వు ఏం మాట్లాడనా వింటున్నావో, మరి నా తండ్రి సూటిగల మాటలతోటి మమ్మల్ని సరిచేయు బాణములతోటి సంధించి మాతో నా తండ్రి నువ్వే మాట్లాడి బలపరచుమని, ప్రతి పరిస్థితిని జయించే శక్తిని మరి వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి నువ్వే బలపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూసుకున్నట్లయితే, దేవుడి దృష్టిలో నువ్వు నేను ఉన్నామండి. నేను కొన్నిసార్లు కృంగిపోతున్నటువంటి పరిస్థితులను బట్టి అనుకుంటానేమో, మరి నువ్వు కూడా అనుకుంటావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు నా యొక్క మరి ప్రార్థన వినట్లేదు అని చెప్పేసి నిన్ను నువ్వు బలహీనపరుచుకుంటున్నావేమో, విశ్వాసంలో బలహీనపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీతోటే మరి నిన్ను నీడలాగా ఉండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్లుగా ఆయన నిన్ను నిత్యము నీడలా ఉండి నడిపించే దేవుడు. మరి ఈరోజు అంశాన్ని చూసుకున్నట్లయితే, దేవుడు నిన్ను ఎరుగును. మరి నిన్ను బట్టి, మరి నీ పేరును బట్టి కొంతమంది నిన్ను గుర్తుపడతారేమో, కానీ మరి తల్లి గర్భంలో రూపించబడకముందే ఆయన నిన్ను ఎరుగును నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు. మరి నీ పరిస్థితి నువ్వు అనుకున్నట్లుగా లేదేమో, అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయేమో, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు అని కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, కానీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నటువంటి దేవుడు. నువ్వు ఎటువంటి స్థితిలో కన్నీరు విడుస్తున్నావో, నలిగిపోయావో, విరిగిపోయావో చూస్తున్నటువంటి దేవుడు నిన్ను ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యాంశాన్ని చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా వాక్కు నాకు, అంటే ఇక్కడ నీ పేరు పెట్టుకో నా ప్రియ సహోదరి సహోదరుడా, చదువుతున్నది నేను, అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా వింటున్నటువంటి నీతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, మరి గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరుగుదును, నీవు గర్భము నుండి బయటపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అంటే ఆయన నీకు చెప్తుంది ఏంటంటే, గర్భంలో రూపింపబడకముందే ఆయన నిన్ను ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి నీ తల్లికి తెలియదేమో నీ స్వరూపం ఎట్లా ఉందో, నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, నిన్ను కన్న తల్లికి తెలియదేమో, తండ్రికి తెలియదేమో, కానీ మళ్ళీ తన గర్భంలో రూపింపబడకముందే, భూమి పునాది వేసినప్పుడే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దానిని బట్టి సంతోషించు. నిన్ను మనుషులు గుర్తించనక్కర్లేదు, దేవుడు గుర్తిస్తే చాలు. మరి నీ పేరును బట్టి, చాలామంది పేరును బట్టి నన్ను దేవుడు మరి గుర్తించట్లేదు అని ఆలోచనలో ఉంటారేమో, కానీ ఈ ప్రపంచం గుర్తిస్తుందేమో, కానీ పరలోక రాజ్యం నిన్ను గుర్తిస్తుందా లేదా, అది నీకు ముఖ్యమైనటువంటి అంశం. నువ్వు ఆలోచించవలసింది పరలోకంలో మరి దూతలు దేవుడు నేను గుర్తుపడుతున్నారా లేదా అన్నది నువ్వు ఆలోచించాల్సిన విషయం. కానీ మనుషులు ఈరోజు నీ పరిస్థితి బాగుంటే నీ చుట్టూతో ఉంటారు, నీ పరిస్థితి బాగలేదు, అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా ఉంది, కష్టాల్లో ఉన్నావంటే మరి నువ్వు ప్రేమించి నమ్మిన స్నేహితులే నీకు దూరం అయిపోయేటటువంటి పరిస్థితి. కొన్నిసార్లు మనం వాళ్ళని సహాయం అడిగితే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి అని చెప్పేటటువంటి రోజులు. అటువంటి రోజుల్లో మనం ఉన్నాము కనుక ఈరోజు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. మరి చూచుచున్న దేవుడు విడిచిపెట్టాడు కదా, మనుషులైనా విడిచిపెడతారేమో, కానీ దేవుడు మనని ఎంత మాత్రము విడిచిపెట్టాడు. కనుకనే ఆయన ఏమంటున్నాడంటే, గర్భములో రూపించబడకముందే నేను నిన్ను ఎరుగుదును, తల్లి గర్భం నుండి బయటికి రాకముందే దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడంట. అంటే నిన్ను ఆయన ముద్రగా చేసుకున్నాడు, నిన్ను అన్ని విషయాల్లో దీవించాలి అని ఆయన తీర్మానం తీసుకున్నాడు. మన రోజువారీ జీవితంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ప్రతివారు మన పిల్లలు బాగుండాలి,
మన పిల్లలు మనకన్నా ఎదగాలి అనుకుంటాం, కానీ మన పిల్లలు అడుక్కు తినాలి, మన పిల్లలు నాశనం అయిపోవాలి అనుకోం కదా. అదే రీతిగా మన పరలోకపు దేవుడు మరి మనం అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వాలి అని చెప్పేసి మనని ముద్రించుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఆ ముద్రించుకున్నటువంటి దేవుడు నీకు మంచి భవిష్యత్తునిచ్చాడు. కానీ కొన్నిసార్లు మన కళ్ళు ఎదురుకుండానే ఉంటాయి, కానీ మనము వాటిని దృష్టించలేనటువంటి పరిస్థితి. చాలాసార్లు మనం ఏదైనా వస్తువు ఎక్కడో పెడతాము, మర్చిపోతూ ఉంటాము. అది మనకు తెలుసు, ఎక్కడ పెట్టామో చాలా జాగ్రత్తగా పెడతాం. మళ్ళీ ఇది పోవద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి జాగ్రత్తగా పెడతాం. ఎంత జాగ్రత్తగా పెడతామంటే అది మర్చిపోయేంత జాగ్రత్తగా పెడతాం కదా. మనము కొన్నిసార్లు పెట్టి మర్చిపోయేటటువంటి పరిస్థితి. అదే రీతిగా దేవుడు కూడా మనకి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు వాటిని థ్యాంక్ యూ జీసస్ అంటాం. ఆ రోజుకైతే అబ్బా ప్రభా నువ్వు ఎట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసి అంటాము, కానీ ఆ ఆశీర్వాదాన్ని మర్చిపోతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక మాటను సెలవిస్తున్నాడు. ఏంటి అంటే, మనకు చేసిన ప్రతి వాగ్దానము అవును అన్నట్లుగా ఉన్నది కనుక ప్రతి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఏది కూడా వ్యర్థంగా పోదు, నిష్ఫలంగా ఆయన యొద్దకి తిరిగి వెళ్ళదు అని వాక్యంలో సెలవిస్తున్నాడు. కనుక మనము అన్యుల్లాగా మరి నిరీక్షణ లేని వారిలాగా ఉండదు, కానీ దేవుడు ప్రతిష్ఠించుకున్నా అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు ప్రతిష్ఠిత జనముగా ఉన్నావు, కానీ అన్యుల్లాగా నిరీక్షణ లేని బిడ్డగా లేవు. అయితే ప్రతిష్ఠించబడ్డ నీకు అధికారం ఇచ్చాడు దేవుడు, ప్రతి దాని మీద అధికారాన్ని ఇచ్చాడు. ఈ సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత ఆదామును పిలిచి వీటన్నిటికీ పేర్లు పెట్టు అన్నాడు. పేర్లు పెట్టి మరి 28వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అంటున్నాడు. భూమి అంతటినీ కూడా మనల్ని లోపరుచుకోమని అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే పక్కనోడికి లోబడిపోయి పక్కనోడికి మన మీద అధికారం ఇచ్చేసి, మన సామెత చెప్తారు కదా, మన జుట్టు అవతలోడి చేతిలో ఉందన్నట్టు అపవాది చేతికి మనల్ని మనము కంప్లీట్గా సరెండర్ చేసుకొని ఆశీర్వాదాలకి దూరంగా ఉంటున్నాం. దేవుడు ఏదైనా అధికారం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడంటే తిరిగి వెనక్కి తీసుకోడండి. అందుకనే మరి ఆదాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు. మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆదాం గారు లోబర్చుకున్నాడా? లోబర్చుకోకుండా మరి పాపమునకు లోనయ్యి అదే శాపాన్ని మనం ఈరోజు దాకా కూడా కొనసాగిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీకు దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే, నువ్వు కనుక ఈ పరిస్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా, నా పరిస్థితి ఇంతేనా అనుకుంటున్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దీన్ని లోబరుచుకునేటటువంటి అధికారాన్ని, ఆ ప్రతిష్ఠితని నీకు ఇస్తున్నాను అంటున్నాడు. ప్రతి సమస్య నుంచి దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చి దాన్ని విడిపించడానికి సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. ఇదే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూసుకున్నట్లయితే, మరి ఇక్కడ ఇది ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు అనుకుంటాం. సరే, ప్రవక్తతో మాట్లాడింది, మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈరోజు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అని ఇక్కడ నాకు అన్న విషయాన్ని అక్కడ ఎందుకు రాశారు అంటే, ఆ ప్లేస్లో చదువుతున్న నీ పేరును పెట్టుకోమని. మరి ఇర్మియా అక్కడ యెహోవా వాక్కు ఇర్మియాకి ఇలాగ ప్రత్యక్షమై అని ఎందుకు రాయలేదు? ఇర్మియా ఆయన నాకు అని ఎందుకు రాయలేదు? నాకు అంటే తను తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో వాళ్ళకి డైరెక్ట్గా దేవుడు సూచన ఇస్తూ ఈ మాటల్ని మాట్లాడాడు. కనుక 9వ వచనాన్ని చూసుకున్నట్లయితే, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, నేను నీ నోట నా మాటలు ఉంచెదను, పెళ్ళగించుటకును పడద్రోయుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున మరి జనముల మీద రాజ్యముల మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. అంటే ప్రతిష్ఠిత జనమని ముద్ర వేయడం కాదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఎండి నా తండ్రి గారు అనుకోండి. నా తండ్రి గారు మరి నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి నాకు అధికారాన్ని ఇచ్చి
మరి అధికారం కింద ఉంచడం మాత్రమే కాదు కానీ ఆ పనులు చేయడానికి నాకు అధికారం ఇస్తేనే నేను అధికారంలో కొనసాగుతాను, కానీ పేరుకు మాత్రమే నాకు అధికారం ఇస్తే నేను ఏవి కూడా చేయలేను. అదే రీతిగా దేవుడు కూడా మరి ప్రతిష్ఠించినటువంటి నీకు సమస్తం మీద అధికారం ఇచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరా. మరి ఆ అధికారం ఎట్లా అంటే పెళ్ళగించడానికి, అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి చెడుని, ప్రతి కీడుని, అపాయాన్ని, మరి పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి ప్రతి పరిస్థితిని పెళ్ళగించడానికి, పడద్రోయడానికి నీకు అధికారాన్ని ఇచ్చాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే నువ్వు ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తూ నీ సమస్యని హైలైట్ చేస్తున్నావు, కానీ నిన్ను చూస్తున్నటువంటి ఆ దేవుడిని హైలైట్ చేసే విధంగా నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఏదైతే మనకి దేవుడు ఇచ్చాడో దానిని బట్టి మనము ముందుకు కొనసాగాలి అని ఈ విషయాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి, ఏం చేసినా కూడా నీ చేతిలోనే ఉన్నాయి కనుక నువ్వు సమస్తం మీద అధికారాన్ని పొంది ఉన్నావు అని నువ్వు విశ్వసించాలి. అంతేగాని నా పరిస్థితి ఇది, నాకేది మంచిగా కావట్లేదు, మరి ఏ పూటలో ఏ పాము ఉందో అని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఎవరు ప్రార్థన చేస్తే బాగవుతుందో, ఎక్కడ అద్భుతాలు జరుగుతాయో అని పరిగెడితే ఏది జరగదు. ఎందుకంటే అద్భుతాలు జరిగించేటటువంటి అధికారము ఆయన ఇచ్చాడు నీకు, మనుషులు ఇచ్చింది కాదు. ఎవరు అద్భుతాలు చేస్తున్నారు? ఆయన మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఆయన చెప్పినట్టుగా చేస్తున్న వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతున్నారు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నీ విషయానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు ఎట్లా జరుగుతాయి అంటే నిన్ను ఎవడూ ఆపలేనంతగా నువ్వు ప్రార్థించిన ప్రతీది దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన విషయం ఏంటి అంటే కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడము. మరి ఇంకోటి, నువ్వు ప్రతిష్ఠిత జనమని నువ్వు విశ్వసించడం. నువ్వు ఏదో అన్యుల్లాగా నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తూ, మరి బైబిల్లో ఉంటుంది కదా, అన్య దేవతల్ని మొక్కి వాటికి చెవులు ఉండవు, మాట్లాడలేవు, వినలేవు అని చెప్పేసి చదువుకుంటుంటాం కదా. అది కేవలం చదువు మాత్రమే కాదు, కానీ నిజం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అన్యుల్లాగా కాకుండా మరి దేవుడి సజీవుడైనటువంటి దేవుని కుమారుడు కుమార్తెగా ఉన్నట్లయితే ఈ సమస్తం మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు. నీ నోటినైనా ముట్టాడు. నువ్వు ప్రతిష్ఠిత జనముగా మాత్రమే కాదు, కానీ నీ నోటిని ఆయన ముట్టి అన్నిటి మీద అధికారం ఇచ్చి నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నేను నింపుతాను అంటున్నాడు. మనం నోరు తెరడానికే వెనక ముందు అవుతాం. చర్చిలకు వెళ్తాం, ప్రార్థనలకు వెళ్తాం, ఎవరన్నా సాక్ష్యం చెప్పండి అంటే పక్కన వాళ్ళని చూస్తాం. నువ్వా ఎవరు లేస్తున్నారని చూస్తావు, కానీ నిన్నే లేవమంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. మరి ప్రార్థన చేయమంటే సైలెంట్గా తలలోంచుకొని ఎవరు చేస్తారని ఎదురు చూస్తావు. ఆశీర్వాదం ఎంతమందికి కావాలంటే ఫస్ట్ చెయ్యెత్తేది నువ్వే. ప్రార్థన చేయమంటే మాత్రము వెనకని చేస్తావు. నీ నోటికి ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. దేవుడి సన్నిధిలో ఉంటే సరిపోతుంది చాలు అనుకుంటున్నావు, కానీ మరి దేవుడు క్రియలు లేని విశ్వాసము మృతముతో సమానం అంటున్నాడు. మరి నువ్వు క్రియల్లో కూడా చూపించాలి. నీకు ఆకలేస్తే అన్నాన్ని ఎదురుకుండా పెట్టుకొని చూస్తే నీ కడుపు నిండదు, కానీ దాన్ని తింటేనే నీ కడుపు నిండుతుంది కదా. ఇది ఎంత నిజమో దేవుడి వాక్యాన్ని వినడం మాత్రం కాదు, కానీ దాని ప్రకారం నువ్వు చేయగలిగితేనే నీ యొక్క ఆశీర్వాదము నీ ముందుంటుంది, నీ జీవితంలో ఫలిస్తుంది. మరి ఆహారంతో నీకు ఆరోగ్యం వస్తుందేమో, మరి వాక్యంతో దేవుడు చెప్పే ప్రతి మాటతోటి నీకు ఆశీర్వాదం కూడా అదే రీతిగా వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఎన్నో వాక్యాలు వింటూనే ఉంటాం మన జీవితంలో. ప్రతిసారి అబ్బా భలే వాక్యం విన్నాము అని చెప్పేసి సంతోషిస్తూ ఉంటామేమో, కానీ మరి ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వినడం మాత్రమే కాదు, కానీ దాని ప్రకారం జీవించాలి అన్న ఆలోచన, మరి ఆ ధోరణి, ఆ వైఖరి, ఆ యొక్క విశ్వాసం నీలో ఖచ్చితంగా ఉండాలి. దేవుడు సమస్త మీద అధికారాన్ని నీకు ఇచ్చాడు. మరి నువ్వు ఆ అధికారాన్ని స్వాధీనపరుచుకుంటున్నావా లేదా? స్వాధీనపరుచుకున్నట్లయితే నీ యొక్క జీవితము సంతోషకరంగా ఉంటుంది, పరలోక రాజ్యపు వారసత్వాన్ని వహిస్తుంది. అంతేకాని ఏదో అందరితో నలుగురితో నారాయణ అన్నట్లయితే నీ జీవితము గోవిందా అవుతుంది. ఇవేంటి అన్య దేవతల పేర్లు పట్టి చెప్తుంది అనుకుంటున్నావేమో.
మరి నలుగురితో పాటు వెళ్ళేటోళ్ళని, మరి సామెతే ఉంది కదా, నలుగురితో నారాయణ. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తాను, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను. అన్నీ పోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా, గోవిందా గోవిందా అని, అన్నీ పోయినాయని. అన్నీ పోగొట్టుకున్న తర్వాత వచ్చే మాట అది. సో అటువంటి పరిస్థితి నీకు దేవుడు ఇవ్వాలనుకోవట్లే, కానీ నువ్వు వెళ్ళి దాంట్లో పడితే దేవుడు కూడా ఏమీ చేయలేడు. నన్ను క్షమించు అని అడిగితే తప్ప దేవుడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అది నీ సొంత నిర్ణయం, దేవుడిచ్చింది కాదు. దేవుడిచ్చేది ఎట్లా ఉంటుందంటే, మరి ఆ యొక్క కొండని చూసి విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉండి ఆ కొండని పోయి సముద్రంలో పడమంటే అది లోబడుతుందంట. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. కానీ మనమే ఓవర్లుక్ చేసి, మనం బలహీనులము, మనతో కాదు, ప్రార్థన చేయడం మనతో కాదు, వాక్యం చదవడం మనతో కాదు, ఇది ఏది మనతో కాదు, అద్భుతాలు మాత్రం కావాలి అంటే కనుక ఇది జరగని పని. అందరూ ఆశీర్వాదాలే చెప్తే బాగుపడే వాళ్ళు ఎవరు? కొన్ని హెచ్చరికలు కూడా మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్, అబ్బాయి నీకు మంచి రోగం వచ్చిందమ్మా, మంచి మందులు వేసుకో, నీ రోగం బాగా, షుగర్ పేషెంట్ వెళ్ళాడు అనుకోండి, షుగర్ పేషెంట్కి నీకు మంచి రోగం వచ్చింది, తియ్యటి రోగం వచ్చింది, బాగా స్వీట్లు తిను అని చెప్తాడా? చెప్పడు కదా, హెచ్చరిస్తాడు. ఆ షుగర్ తింటే, స్వీట్లు తింటే నీకు మంచిది కాదు అని చెప్తాడు. అదే రీతిగా మన పరమ వైద్యుడైనటువంటి ఆ దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత అనేటటువంటి వ్యాధిని, జయించలేను అనేటటువంటి వ్యాధిని, మరి నేను ఎందుకు పనికిరాను అనేటటువంటి వ్యాధిని నీలో నుంచి తీసేయాలి అని చూస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడికి ఒక అవకాశం. మరి ఆయన కేవలం నిన్ను ప్రతిష్ఠించుకోవడం కాదు, కానీ మన జ్యేష్ఠ పుత్రుడైనటువంటి ఆ యేసు ప్రభు స్వరూపంలో నేను చేశాడు కదా. మనం ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో చేయబడ్డటువంటి వారు. మరి సృష్టి అంతా ఆయనకు లోబడుతుంది, కానీ ఆయన స్వరూపంలో ఉన్నటువంటి నువ్వు నేను ఆయనకు లోబడుతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. సృష్టి అంతా లోబడుతుంది. ఆఖరికి మరి ఆ పక్షుల్లో అతి కుయుక్తి కలిగినటువంటి కాకే దేవుడు మాట విని ఏలియాకి ఆహారం తీసుకెళ్ళింది. సెల్ఫిష్ బర్డ్ అది, కానీ అది ఆహారాన్ని తీసుకెళ్ళి ఏలియాని పోషించింది. ఆ సృష్టి ఆయన దాన్ని సృష్టించాడు కనుక. మరి ఆయన చేతులతో మనని ఎంతగానో ప్రేమించి ఆయన స్వరూపంలో సృష్టించినటువంటి నువ్వు నేను ఎంతవరకు ఆయన మాట వింటున్నాం? ఒకసారి ఆలోచిద్దామా? మన పరిస్థితి ఎందుకు ఈ రీతిగా ఉన్నది అంటే, మాట విననొల్లని స్వభావమును బట్టి, మాటకి లోబడే స్వభావం లేని విషయాన్ని బట్టి మనం ఈ రీతిగా ఉన్నాం. కానీ మన జీవితంలో ఇది జరగదు, అది జరగదు అనడానికి లేదండి. ఎందుకంటే 100% చూచుచున్న దేవుడు, విడిచిపెట్టువాడు కాదు. మరి ప్రతి విషయంలోనూ మనం బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి సిద్ధపడుతామా? మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఈరోజు వాక్యము నీతోటి మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు నాకు ఈలాగు ప్రత్యక్షమైంది. ఏంటి అంటే, నువ్వు తల్లి గర్భంలో రూపించబడకముందే ఆయన నిన్ను ఎరిగినటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు. మరి నీకు అధికారం ఇచ్చాడు, నిన్ను ప్రతిష్ఠించాడు, సమస్తం మీద మరి అధికారం ఇచ్చి వాటిని నిన్ను లోపరుచుకోమంటున్నాడు. నిన్ను వెళ్ళిపోయి లోబడిపోమని చెప్పలే, కానీ వాటిని నీకు లోబడేటట్లుగా చేసుకోమంటున్నాడు. మరి సమస్యను చూసి నలిగిపోతున్నావా? సమస్యను చూసి కృంగిపోతున్నావా? మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాటికి నువ్వు బలహీన పడ్డం కాదు, కానీ నీకున్న విశ్వాసానికి, నీకున్న ధైర్యానికి, నీకున్న పట్టుదలకి అవే పారిపోయే విధంగా, వాటంతట అవే సమస్తము జయించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించినట్లు ఆ దేవుడి యొక్క బలిష్టమైన రెక్కల కింద నిన్ను నువ్వు సమర్పించుకొని, ప్రభా నేను ప్రతిష్ఠిత జనమని ఈరోజు నేను తెలుసుకున్నాను, ఆ అధికారం నాకు ఇవ్వు, సమస్తాన్ని జయించేటటువంటి అధికారాన్ని నాకు ఇవ్వు ప్రభా నువ్వు అడుగు. వెంటనే ఆ దేవాది దేవుడు కనికరించి మరి నిన్ను ఆ అధికారం కింద తిరిగి మరి ఒకసారి ముద్రిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ముద్రించిన తర్వాత దేవుడు దాని నుంచి తీసేయడు, కానీ మనమే దూరం పారిపోతుంటాం. కానీ ఎప్పుడైతే మనం దగ్గరికి వెళ్తూ ఉంటామో ఆ ముద్ర మళ్ళీ తిరిగి మన జీవితంలో పని చేస్తుంది. కనుకనే మరి నీకు దేవుడిచ్చినటువంటి అధికారము, అభిషేకము ఏదైతే ఉందో దానిని బట్టి సంతోషించి దేవుడి సన్నిధిలో నిన్ను సమర్పించుకొని బలపరచడానికి దేవుడి యొక్క సహాయాన్ని కోరమని ఈ సమయాన్ని నేను మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను. కనుక దేవుడి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఎంతగానో నమ్ముతున్నాను.
కేవలం వినేటటువంటి జాబితాలో కాకుండా విని దాని ప్రకారం జీవించేటటువంటి జాబితాలో మీరు ముద్రించబడుదురుగాక, తిరిగి మీ జీవితాలు ప్రతిష్ఠింపబడునుగాక. సమస్తం మీద మీకు అధికారం ఇచ్చినటువంటి ఆ దేవుడికి లోబడి మరి సమస్తాన్ని జయించేటటువంటి శక్తి ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా, మరి నిజమే మేము ఎన్నోసార్లు నువ్వు ఇచ్చినటువంటి అభిషేకాన్ని పక్కన పెట్టేసి, మేము ప్రతిష్ఠిత జనమని చెప్పి పక్కన పెట్టేసి, మా సమస్యలను హైలైట్ చేస్తూ, మమ్మల్ని కృంగతీస్తూ నలిగిపోయేటటువంటి పరిస్థితి, విరిగిపోయేటటువంటి పరిస్థితిలోకి మమ్మల్ని మేమే నెట్టేసుకొని అపవాది మరి మమ్మల్ని ఈ రీతిగా చేస్తున్నాడు అనేటటువంటి భ్రమలో ఉంటాం. కనుక నువ్వు ఇచ్చిన అధికారాన్ని మా అంతట మేమే పోగొట్టుకుంటున్నామనే విషయాన్ని గ్రహించి ప్రతిష్ఠిత జనముగా తిరిగి ముద్రించబడ్డానికి కృపను అనుగ్రహించమని, మరి పెళ్ళగించుటకు, నాటుటకును, పడద్రోయుటకును, నిలబెట్టుటకును, కట్టుటకు తిరిగి అధికారాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరుడికి అనుగ్రహించి వారి జీవితాల్లో గొప్ప స్వస్థతను, గొప్ప ఆశీర్వాదాన్ని వారి నోటి ద్వారా ఖచ్చితంగా వారు జయించేటటువంటి శక్తిని బిడ్డలందరికీ అనుగ్రహించి నీ నామానికే మహిమను తెచ్చుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి వచ్చే వారం కలుసుకునేంత వరకు దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.